హలో బ్యూటీస్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో అయితే తమిళ చూస్తుంటే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా. బోట్నిక్తో మరొక డిజైన్తో అయితే మేము ముందుకు వచ్చేసాను. ఇప్పుడు పోట్లీస్ డిజైన్ అలాగే కట్ వర్క్ డిజైన్ చాలా ట్రెండింగ్లో ఉంది. అందులోనే రకరకాలుగా డిజైన్స్ అయితే కొత్త కొత్తవి వస్తూ ఉన్నాయి. కొంతమంది ఆల్రెడీ వచ్చి ఉన్న వాళ్ళకు కూడా ఈ డిజైన్స్ ఎలా కుట్టాలి అనేది కొంచెం డౌట్గా ఉంటుంది. కాబట్టి ఫుల్ వీడియోని అయితే మీకు క్లియర్గా ఎలా కుట్టాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పూర్తిగా వీడియో స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీ ముందుకైతే వస్తూ ఉంటాయి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కన బెల్ ఐకాన్ ఉంది కదా, అది క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ అయితే మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది అన్నమాట. ఇక వీడియోలోకి వెళ్ళిపోతే ఆల్రెడీ నేనైతే గల్ల డ్రా అనేది చేసుకుంటున్నాను. కొంచెం పై వైపు మీకు కనిపిస్తుంది అనుకున్నాను కానీ కనిపించట్లేదు, సారీ ఏమనుకోకండి. పైన బోట్ నెక్ అనేది కట్ చేశానండి. 3.5 ఇంచుల పొడుగు అలాగే 3.5 ఇంచుల వెడల్పు తీసుకొని ఒక గోల్ షేప్ తీసుకొని కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ పైనుంచి కిందికి మన కింద గల్ల ఎటువైపు ఉందో అటువైపుకి ఒక 1-2 ఇంచెస్ గ్యాప్ ఇచ్చి డ్రా అనేది చేసుకున్నాను. మనకి పైన పెడుతూ 3.5 ఇంచులు తీసుకున్నాం కాబట్టి కింద కొంచెం మనకి గల్ల వెడల్పు అవుతుందని చెప్పి అటు 3 ఇంచులు ఇటు 3 ఇంచులు తీసుకున్న తర్వాత మనకి ఏ షేప్లో డ్రా కావాలి అనేది చూసుకొని కట్ చేసుకున్నాను అనమాట. చూస్తున్నారు కదా, కింది నుంచి కట్ ఉందన్నమాట. కింది నుంచి పై వరకు పెట్టాను. మీకు ఒకసారి చూపిస్తాను, కుట్టేటప్పుడు మీకు అర్థమవుతుంది గల్ల షేప్ ఎలా ఉంది ఏంటి అనేది. ఆల్రెడీ తమ్ముళ్ళు చూస్తుంటే మీకు షేప్ అయితే అర్థమైపోయి ఉంటుంది కదా. ఆల్రెడీ నేను పోటీలు అయితే ముందే రెడీ చేసుకున్నాను. ఇప్పుడు చూడండి, మీకు గల్ల అనేది అర్థమైపోయింది కదా. కింది నుంచే మనకి ఎంత వెడల్పు ఉందో చూసుకున్న తర్వాత మనకి ఏ షేప్లో కావాలో ఆ షేప్లో అయితే డ్రా చేసుకున్నాను. మధ్యలో వెడల్పు వచ్చేసి 5 ఇంచుల మట్టుకు ఉంటుందండి. ఎందుకంటే బోట్ నెక్ కాబట్టి కొంచెం వెడల్పే ఉంటుంది గల్ల అనేది. చూసారు కదా, ఇది వచ్చేసి లోపడి వైపు మనకి పోట్లీలు బయటి వైపు కనిపించకుండా, అలాగే వీపుకి మనం వేసుకున్నప్పుడు కుచ్చుకోకుండా కొంచెం ఇబ్బంది లేకుండా ఉండడానికి ఇలా లోపల నుంచే ఫోల్డింగ్ అనేది చేస్తున్నాను. దీనికి పైపింగ్ అనేది అయితే ఏం లేదు, ఓన్లీ ఒక పోట్లీలు పెట్టడమే అన్నమాట. ఇది మళ్ళీ వచ్చేసి 1 సైడే ఉందన్నమాట. ఈ డిజైన్ 2 సైడ్స్ లేదు, 1 సైడే ఉంది. ఇప్పుడు కొన్ని అక్కడక్కడ ఉండడాలు, అలాగే 1 సైడ్ ఉండడాలు, లేకుంటే కింది వైపు ఉండడాలు ఇప్పుడు కొత్తగా ట్రెండ్లో నడుస్తున్నాయి అన్నమాట. ఈ పోట్లీస్ కట్ వర్క్స్ తోటి రకరకాల డిజైన్స్ అనేది కొత్తవి వస్తున్నాయి. దాని తగ్గట్టే మన టైలర్స్ కూడా మారాల్సి ఉంటుంది. ప్రతి ఒక్కటి అప్పుడు ఏదో 10 సంవత్సరాల ముందు నేర్చుకున్నది ఇప్పుడు అస్సలు మనకి పనికిరాదు. మనం చూడగానే మనకు అర్థమైపోవాలి డిజైన్ ఎలా కుట్టాలి అనేది. అంత పర్ఫెక్ట్గా ఉండాలి టైలరింగ్ చేసేవాళ్ళు. ఫస్ట్ మనం లైనింగ్ మీద జాయింట్ పెట్టుకున్న తర్వాత మనం మెయిన్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో దాని మీద పెట్టి మళ్ళీ మనం కుట్టేయాలన్నమాట. అలా అయితే మనకి లోపల వైపుకు వెళ్ళిపోతుంది, పైకి కనిపించకుండా బ్యాక్ అలాగే ఫ్రంట్ ఫినిషింగ్గా కనిపిస్తుంది అన్నమాట. నేను దీనికి నెక్ అనేది కట్ చేసుకోలేదు. ఫస్ట్ దీని మీద కుట్టిన తర్వాతనే నెక్ కట్ చేద్దామని అలాగే ఉంచాను అన్నమాట. ఇక క్లాత్ మనం ఏది కుట్టినా కూడా అటు ఇటు జరగకుండా సెట్ చేసుకొని పిన్స్ పెట్టుకున్న తర్వాత స్టార్టింగ్ నుంచి ఎలా అయితే మనం కుట్టాలి. అంటే మనం ఎక్కడైతే కట్ చేసామో చూడండి, కింది నుంచి కుట్టుకుంటూ షేప్లోకి అనేది రావాలన్నమాట. టైలరింగ్లో ఎంత నెమ్మదిగా కుడితే అంత ఫినిషింగ్ వస్తుంది. ఏదో కావాలి, ఏదో పని అయిపోయిందా కుట్టాలి పక్కకు పెట్టాలి అని అంటే మనకు ఫినిషింగ్ ఉండదు, కస్టమర్స్ కూడా మళ్ళీ రారు. ఒక్కసారి కొత్తగా కస్టమర్ వచ్చిందంటే మన దగ్గర ఉండిపోవాలి. అంత ఫినిషింగ్ వచ్చేటట్టు వాళ్ళకి మన మీద అంత నమ్మకం ఉండేలా మన పనితనంలోనే వాళ్ళకి చూపించాలన్నమాట. మనం కొంచెం ఆ కష్టానికి తగ్గట్టు ఫలితం డబ్బులు తీసుకున్నా కూడా వాళ్ళకి ఏమనిపిస్తుందంటే కస్టమర్స్కి కొంతమందికి డబ్బులు పోయినా పర్లేదు, బ్లౌజ్ ఫిట్టింగ్తో ఫినిషింగ్గా చెప్పిన డిజైన్ పర్ఫెక్ట్గా కుట్టారు అనే నమ్మకం వాళ్ళకు వస్తే డబ్బులు ఇవ్వడానికి కూడా వెనుక ముందు ఆడరన్నమాట. కాబట్టి ఎప్పుడైనా కూడా ఎంత నెమ్మదిగా మీకు మంచిగా వచ్చే వరకు ప్రయత్నిస్తూనే ఉండండి. రావట్లేదు కదా అని ఎప్పుడు కూడా అనుకోవద్దు. ఎందుకంటే ఇప్పుడు రాకపోయినా తర్వాత అయినా కంపల్సరీ ఆ పని అనేది మనకు వస్తుంది. అంటారు కదా, పెద్దల సామెత ఉంది కదా, రాదనుకున్న పని రాజా పని అని. కాబట్టి మనం ఏది రాదనుకున్నా కూడా అక్కడ అది మన బద్ధకమే అవుతుంది తప్పితే అక్కడ మనం ఇంకేం చేయలేమన్నమాట. ఇది మనం ఇక్కడితో ఆగిపోవాల్సి ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా ఏది రాదు అనుకోవద్దు. కొత్తవి డిజైన్స్ ట్రై చేస్తూనే ఉండాలి మెయిన్ టైలర్స్ అన్నమాట. కాలంతో పాటు మనం కూడా మారుతూ ఉండాలి, కొత్త డిజైన్స్ పెట్టడానికి అలవాటు పడుతూ ఉండాలి. పైనుంచి కుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక మనకి గోల్ ఎక్కడైతే ఉందో అక్కడ కట్స్ పెట్టుకోవడం వల్ల మనకి పర్ఫెక్ట్గా గోల్ షేప్ అనేది కూర్చుంటుంది. కాబట్టి కట్స్ మూలల దగ్గర అలాగే ఎక్కడైతే మనకి రౌండ్ షేప్ ఉందో ఆ రౌండ్ షేప్ దగ్గర కట్స్ పెట్టుకున్న తర్వాత ఇక వెనక వైపు క్లాత్ అనేది వెనక వైపు అనుకోవాలి. వెనక వైపు అనుకునేటప్పుడు కూడా పర్ఫెక్ట్గా బ్యాక్ ఫ్రంట్ వచ్చేలా చూసుకొని వెనక వైపు అనుకోవాలి. అక్కడ నేను పోట్లీలో లోపల పెట్టి ఏదైతే థర్మాకోల్ ఉందో అది రెడ్ కలర్లో పెట్టాను. అది కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంది, అన్నిట్లో కంటే అది డిఫరెంట్గా కనిపిస్తుంది. ఇక ఇప్పుడు అది తీయలేం కాబట్టి అదైతే అలాగే ఉంచానన్నమాట. మరీ అంత ఎక్కువ ఏం కనిపించట్లేదు కానీ చూడండి ఇప్పుడు మీకు కొంచెం తెలుస్తుంది కదా.
ఇక పైనుంచి అయితే ఫినిషింగ్ కుట్టు కొంచెం దూరం అని ఇస్తున్నాను, పోట్లీలది కాబట్టి కొంచెం దూరం అని ఇస్తే ఇంకా లుక్ బాగుంటుంది అని చెప్పి కొంచెం దూరంగా ఒక పావు ఇంచు దూరంలో, కుట్టు ఎంత దూరం ఉంటుందో అంత దూరంలో అయితే ఇచ్చాను. మనం మెయిన్ పోట్లీల డిజైన్ పెట్టినప్పుడు ఒకటే ప్రాబ్లం అండి, అవే దారాలు మనం చుడతాం కాబట్టి ఆ దారాలు పైకి కనిపిస్తూ ఉంటాయి. అవి కనిపించకుండా మనం కట్ చేయడము, లోపల మళ్ళీ చుట్టి పెట్టడము ఇది చేస్తూ ఉండాలి. ఆ దారాలు కనిపించడం వల్ల కూడా మనకి ఫినిషింగ్ అనేది పోతుంది. టైలర్స్ ఏదో చిన్న చిన్న తప్పులు అనుకుంటారు కానీ వీటి వల్లనే కస్టమర్స్లో బ్యాడ్ ఇంప్రెషన్ అనేది వస్తుందన్నమాట. బ్లౌజ్ మనం ఎంత నెమ్మదిగా ఎంత ఫినిషింగ్గా కుట్టినా కొన్ని తప్పులు చేస్తూ ఉంటాం. అంటే ఇలాంటివి దారాలు కట్ చేయకపోవడాలు, లేకుంటే దారం అలా వేలాడుతూ ఉంటే తీయకపోవడాలు, ఇలాంటివి చూసినప్పుడు కూడా కస్టమర్స్లో ఏంటంటే ఇంత మంచిగా కుట్టి చిన్నవి కూడా గుర్తుంచుకోరా అన్న ఆలోచన కూడా వచ్చేది ఉంటుంది. కాబట్టి మనం వీలైనంత మట్టుగా ఓపికగా మనం ప్రతి ఒక్కటి బ్లౌజ్లో ఫినిషింగ్ వచ్చేటట్టు, చూడగానే బాగుంది అనేటట్టు చేయాలి. చూసారా, మనకైతే డిజైన్ అయితే రెడీ అయిపోయింది. నాకు ఇక్కడ ఏమనిపించింది అంటే ఉక్స్ పెట్టే బదులు ఇంకేదైనా డిజైన్ క్రియేట్ చేస్తే బాగుంటుంది కదా అని చెప్పి, అంటే కిందికి కొంచెం యూనిక్గా కనిపించడానికి బాగుంటుంది కదా అని చెప్పి అయితే చూస్తున్నాను. ఇక కింది వైపు సమోసాల టైప్ డిజైన్ ఉంటుంది కదా, ఇక డిజైన్లో పెడదామని ఫిక్స్ అయిపోయి అయితే క్లాత్ అయితే కట్ చేస్తున్నాను. మనకి 2 ఇంచుల పొడుగు 2 ఇంచుల వెడల్పు తీసుకొని సమోసా ఆకారంలో అయితే కట్ చేసుకోవాలి. సారీ అండి, సమోసా ఆకారంలో కాదు, మనకి స్క్వేర్ ఆకారంలో కట్ చేసుకున్న తర్వాత అటుమూల ఇటుమూల మలచామంటే మనకి సమోసాలా రెడీ అయిపోతుంది. ఇది చాలామందికి తెలిసే ఉంటుంది. అలా రెడీ చేసుకున్న తర్వాత పైనుంచి కుట్టేసుకోవాలి. అక్కడ ఒక 3-4 అయితే సరిపోతాయి అని చెప్పి అన్నీ రెడీ చేసుకున్నాను. ఇక పైనుంచి పెట్టి కిందిది పైకి పెడితే బాగుంటుందా, పైది కింది పెడితే బాగుంటుందా అని చూసిన తర్వాత ఇక డిజైన్ మొత్తం ఒక సైడ్ ఉంటే కూడా లుక్ బాగుంటుంది అన్నట్టు ఇక పోట్లీ సెట్ సైడ్ ఉన్నాయో అటు సైడ్ అయితే సెట్ చేస్తున్నాను అన్నమాట. చూసారా, వాళ్ళు చెప్పడం ఇంత ఈజీలో మనం కుట్టడం అంత కష్టం టైలర్స్కి అయితే మెయిన్ అన్నమాట. నేను చెప్పడం మర్చిపోయాను, ఆల్రెడీ మా దగ్గర స్టిచ్చింగ్ కూడా అవైలబుల్గా ఉంది. ఎవరైనా కుట్టించుకోవాలనుకుంటే మా టైలర్స్ కష్టాలు చూసారు కదా. మేము ఎవరైనా కూడా వీలైనంత మట్టుగా ఫినిషింగ్గా మీకు ఫిట్టింగ్గా రావాలనే చూస్తారు. ఏ టైలర్స్ అయినా కూడా కొంతమంది పాడు చేస్తారు కానీ అందరూ అలా ఉండరు. ఒక 100%లో 80% మంచి వాళ్ళే ఉంటారు, 20% అలా ఉంటారు. మీరు వాళ్ళు ఏదో తక్కువ ప్రైస్ తీసుకుంటున్నారని చెప్పి ఆ 20% దగ్గరికే వెళ్తారు. వాళ్ళు అటువంటి దాని రేట్ తగ్గట్టే వాళ్ళు కూడా వాళ్ళ ఫిట్టింగ్ అనేది అలా ఉంటుంది. మీరేమో మూడ్ ఆఫ్ అయిపోతారనమాట. కాబట్టి డబ్బులు ఎక్కువ పోయినా పర్వాలేదండి, మంచి టైలర్స్ దగ్గర, ఎక్స్పీరియన్స్ ఉన్న టైలర్స్ దగ్గర కుట్టించుకోండి. లేకుంటే నా దగ్గర కుట్టించుకోవాలన్నా కూడా నేను కింద మీరు ఒకవేళ మీకు కుట్టించుకోవాలనుకుంటే కామెంట్ చేయండి, నేను నా ఫోన్ నెంబర్ అనేది సెండ్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే మా దగ్గర స్టిచ్చింగ్ కూడా అవైలబుల్గా ఉంది. ఒకవేళ నేర్చుకున్న వాళ్ళకు కూడా ఇప్పుడు అదే కొత్త డిజైన్స్ వస్తున్నాయి, ఎలా కుట్టాలి ఏంటి అనేది అవగాహన ఉండని వాళ్ళకు కూడా మన ఛానల్ చూస్తే ఏంటంటే ఒక ఐడియా వచ్చేస్తుంది అనమాట. ఈజీ వేలో ఎలా కుట్టవచ్చు, కటింగ్ ఎలా చేయొచ్చు అనేది. మీకు వీడియో ఎలా అనిపించింది ఏంటి కూడా తప్పకుండా కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ ఇంకా రాబోతున్నాయి. టైలర్స్కి ప్రతి ఒక్కరికి ఎన్నో డౌట్స్ ఉంటాయి. ఆ డౌట్స్ అన్నీ కూడా మన ఛానల్ ద్వారా అయితే మీకు క్లియర్ చేయబోతాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వెంటనే పక్కన బెల్ ఐకాన్ ఉంది కదా, అది క్లిక్ చేస్తే ఏంటంటే నోటిఫికేషన్ వెంటనే వస్తుందన్నమాట. మనకి వాట్సాప్లో మెసేజ్కి నోటిఫికేషన్ ఎలా వస్తుందో అలా నోటిఫికేషన్ వస్తే మీకు ఏంటంటే ఆ వీడియో వచ్చింది చూద్దాము అని అన్నట్టు ఉంటుంది. ఆ బెల్ ఐకాన్ క్లిక్ చేయలేదనుకోండి, ఇక మీకు అది నేను వీడియో ఎప్పుడు అప్లోడ్ చేసిన నోటిఫికేషన్ రాదు. మీరు యూట్యూబ్ ఓపెన్ చేసినప్పుడే పైన స్క్రీన్ మీద కనిపిస్తుంది అన్నమాట. కాబట్టి తప్పకుండా బెల్ ఐకాన్ అనేది క్లిక్ చేయండి. ఇంతవరకు ఓపికగా నా వీడియో చూసారు, ఎంతో కొంత నేర్చుకున్నారు, యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో కూడా ఇంకెవరైనా షేర్ చేసుకోవాలనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూసారు కదా, డిజైనర్ లుక్ అయితే ఇలా వచ్చింది మొత్తం. మీకు ఎలా అనిపించింది, డిజైన్ నచ్చిందా లేదా అనేది కూడా కామెంట్ చేయండి.